నమస్తే అండి, నేను రజా. మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య విభేదాలు తగ్గలేదా? సోషల్ మీడియాలో నిన్నటి నుంచి మరోసారి వీళ్ళకి సంబంధించి విపరీతంగా వార్తలు. ఒక వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ చూసి నేను షాక్ అయ్యా అనమాట. నాకు అప్పుడు తెలియదు, నాకు తట్టను కూడా తట్టలేదు. ఇది ఏమంటే ఉపాసన రామ్ చరణ్ దంపతులకు త్వరలో బిడ్డ పుట్టబోతున్నాడు. దానికి సంబంధించి సీమంతం చేశారు. మొన్న డబుల్ సెలబ్రేషన్స్ అంటూ వీడియో కూడా రిలీజ్ అయింది కదా. అయితే దానికి అల్లు ఫ్యామిలీ అటెండ్ కాలేదు. ఏం జరిగింది? ఉపాసన డబుల్ సెలబ్రేషన్స్ అల్లు వారంతా ఎక్కడా అని చెప్పేసి టైటిల్స్ పెట్టి వార్తల్ని ప్రచారం చేశారు. అంటే వాళ్ళు చెప్తున్న విషయం, రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మెగా ఇంట భారీ స్థాయిలో ఒక ఈవెంట్ లాంటిదే చేశారు. దీనికి విక్టరీ వెంకటేష్ వచ్చాడు. ఆయన సతీమణితో కూడా కలిసి వచ్చాడు. ఇక నాగార్జున కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చాడు. నయనతారాని కూడా పిలిచారు. నయనతార కూడా ఆయన ఫ్యామిలీ పిల్లలతో మొత్తం అందరితో వచ్చింది. మరి అలాంటిది ఇక్కడ అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు ఏమడిగారు ఫస్ట్ చెప్తాను చూడండి. మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి గారి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంత వేడుకలు కూడా జరిగాయి. ఈ వీడియోలో ఉపాసన ఇటీవల షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఉపాసన సీమంతం వేడుక ఎంతో ఘనంగా జరగగా మెగా కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. వెంకటేష్ తన సతీమణితో హాజరవగా మరో హీరో నాగార్జున కూడా తన ఫ్యామిలీతో వచ్చాడు. వీరితో పాటు కోలీవుడ్ హీరోయిన్ నయనతార తన భర్త పిల్లలతో హాజరై సందడి చేశారు. అదేవిధంగా ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాగబాబు గారు, వైష్ణవ్ తేజ్, పవన్ సతీమణి అంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్న లేచినోవా వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. కానీ అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. అల్లు అరవింద్ గారు, ఆయన సతీమణి, కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ఒక్కరు కూడా ఉపాసన గారి బేబీ షవర్ గ్లిమ్స్ లో ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో ఒక వార్త అయితే పడి మళ్ళీ వాళ్ళే దాన్ని కంక్లూడ్ చేసినారు నిజాలు ఏంటనేది. మళ్ళీ దీంట్లో ఇంకొక ఎర్రకాటంతో కూడినటువంటి ఇంకో దాన్ని లేపినారు. బేసిక్ గా మరి ఇన్ని ఆలోచనలు, ఇంత శ్రద్ధాభక్తులు, అది చిరంజీవి గారి కుటుంబమే కావచ్చు, నాగార్జున గారి కుటుంబమే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబమే కావచ్చు. అసలుకి ఈ మీడియా జర్నలిజం అసలు ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి నాకు ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకైతే మైండ్ లేసింది ఒక దెబ్బకి. ఏం చెప్తున్నారంటే దీంతో మళ్ళీ ఈ కుటుంబాలు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి సినీ ప్రియులు, నెటిజన్లు డిస్కషన్ చేసుకుంటున్నారంట. మీరు చూపించండి నాకు పలానా సినీ ప్రముఖుడు చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి ఈవెంట్ కి అల్లు కుటుంబం నుంచి ఎవరో రాలేదో లేకపోతే వీళ్ళు పిలవలేదో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి విజువల్స్ చూపించండి. లేదు వాళ్ళు మాట్లాడిన ఆడియోలను బయట పెట్టడం చూద్దాం, పక్కన పెడదాం. నెటిజన్స్ అంటే ఎవరు? సామాన్య ప్రజానికానికి వాళ్ళ దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మన పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఏ వండి కొనుక్కోవాలి, ఏ తిండి తినాలి, ఇవే లెక్కలు ఉంటాయి. చిరంజీవి ఇంట్లోకి ఈవెంట్ జరిగిందంట, దానికి అల్లు ఫ్యామిలీ ఎవడో రాలేదంట, అల్లు అర్జున్ రాలేదంట. ఏంటిది? దీంతో రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని వార్తలు వచ్చినా ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి భేదాలు లేవని పరోక్షంగా చాటి చెప్పారు. కానీ ఇప్పుడు ఉపాసన బేబీ షవర్ వీడియోలో ఒక్క అల్లు ఫ్యామిలీ మెంబర్ కూడా లేకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. మీ జర్నలిజం నిజం చెప్తున్నా కదా, దండేసి దండం పెట్టాలా. మొన్నే ఆ ఇంట్లో ఒక అశుభం జరిగితే ఫ్యామిలీ వెళ్ళారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఫ్యామిలీ వెళ్ళారు. చిరంజీవి గారు షూటింగ్ ఆపేసుకొని అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే తెలుసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోయి హుటాహుటిన ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. పెద్ద దిక్కుగా అంతా సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. నాగబాబు గారు ఎంత చేశారు? ఆ రోజున నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా హుటాహుటిని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత ఆయన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళటం, నాగబాబు గారి ఇంటికి వెళ్తాం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఎట్లుండాలంటే అల్లు అర్జున్ ప్రతిరోజు కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి రావాలి. రామ్ చరణ్ ప్రతిరోజు కూడా అల్లు అరవింద్ గారికి ఇంటికి వెళ్ళి రావాలి. అలా ఫోటోలు అకేషనల్ గా మంత్లీ 1 టైం ఆర్ 6 months 2 times అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి హగ్ చేసుకుని ఫోటోలు దిగినట్టు ఇవన్నీ కూడా వీళ్ళకి కావాలి. ఆ చూడబోతే అలాగే ఉన్నాయి. అసలు ఏంటిది? ఏం జర్నలిజం ఇది? తర్వాత ఎవరు రాశారు చూస్తే మళ్ళీ ఆశ్చర్యపోతారు. అయితే ఇటీవల దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, గీర్లు కూడా ఉండవు చచ్చిపోయిన వాళ్ళకి కూడా, అల్లు రామలింగయ్య గారి సతీమణి గారు అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ కన్ను మూసిన విషయం తెలిసిందే. కనకరత్నమ్మ గారు కన్ను మూసిన విషయం బతికున్న వాళ్ళకి ఎట్టాగో మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి సావం, మరి చచ్చిపోయిన వాళ్ళకన్నా అట్లీస్ట్ గౌరవం ఇవ్వాలి కదా. కనకరత్నమ్మ గారు కన్ను మూసిన విషయం తెలిసిందే. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం సంవత్సరం వరకు శుభకార్యాలు జరగకూడదని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. అది వాస్తవం. పిల్లలకు కానీ, పెళ్లిళ్ళకి కానీ, పేరెంటాళ్ళకి కానీ ఒక ఇంట్లో శుభం జరిగితే గనక, మనిషి మరణిస్తే గనక ఒక సంవత్సరం పాటు, అదేదో సంవత్సరానికి ఒకసారి పెడతారు కదా, అది నిర్వహణ చేసిన తర్వాత అప్పుడు వివిధ కార్యక్రమాలకు వెళ్తా ఉంటారు. అది హిందూ సంప్రదాయం ప్రకారం కరెక్టే. కానీ ఇక్కడ ఇంకో లాజిక్ తీసినాడు. అది అన్న తర్వాత మీకు మెంటల్ వచ్చేద్దామాట.
కుటుంబ సంవత్సరం వరకు శుభకార్యాలకు హాజరు కాకూడదని చాలా మంది నమ్ముతారు. అందుకే అల్లు కుటుంబ సభ్యులు సీమంతానికి రాలేదేమోనని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఆ నెటిజన్లు ఎవరో చూపించండి, ఎక్కడ ఉంటారో చూపించండి. వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఒక మాటనేమోండి, ఆ నలుగురు ఏమనుకుంటారో ఆ నలుగురు ఎవరో తెలియదు, ఈ నెటిజన్లు ఎవరో కూడా మనకు తెలియదు. అది సంగతి. ఇంకా ఇప్పుడు ట్విస్ట్ అనమాట. ఆర్టికల్స్ లో ట్విస్ట్లు పడతాయి అంటారు. ఇప్పుడు ట్విస్ట్ అనమాట. ఇప్పుడు దాకా చదివిందంతా కూడా ఫస్ట్ హాఫ్, తర్వాత బ్రేక్, తర్వాత ఇంటర్వెల్. ఇప్పుడు వచ్చేసి ట్విస్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఇంకొందరు మాత్రం, ఆ ఇంకొందరు ఎవడో ఎవరికి తెలియదు ప్రపంచంలో. అదే కారణం అనుకుంటే ఇటీవల మెగా డైరెక్టర్ సుస్మిత తన నివాసంలో దుర్గా పూజ చేయగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు అటెండ్ అయిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు పూజకు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంట చిరంజీవి గారి పెద్ద కూతురు. అయితే ఆమె పెద్ద కూతురు పెట్టుకుంటే దానికి మాత్రం అల్లు ఫ్యామిలీ అయితే వెళ్ళిందంట. అల్లు అరవింద్ గారి కుటుంబ సభ్యులు అటెండ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తల్లి మరణించిన కొన్ని రోజులకే దసరాకి రాగా వారంతా సుస్మిత ఇంట జరిగినటువంటి పూజకు హాజరయ్యారు. ఇప్పుడు పూజకి, శుభాలకి, అశుభాలకి పెళ్లి పెట్టుకుంటే కనుక ఏదైనా అశుభం జరిగితే అక్కడికి వెళ్ళరు. పిల్లల్ని కనే విషయంలో కూడా ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే కనుక ఎక్కడికి అశుభాలు జరిగే చోటకి వెళ్ళరు. ఇంకొకటి చెప్తున్నా, నాకు తెలిసిన సమాచారం, నా ఫ్రెండ్ ఏమంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ఈ ఏదైతే గడ్డం ఉంటుందో ఇది కూడా చేయించుకోరు, కటింగ్ గడ్డం. అది పరిస్థితి. అంత నిష్టగా ఉంటారు. అలాంటిది ఏదైనా జరుగుండొచ్చు. దసరాకి దుర్గామాత పూజ పెట్టుకుంటే దేవుడి నిమిత్తం కదా, అక్కడికి వెళ్ళిన తప్పులేదేమో. వాళ్ళు ఏమైనా ఇళ్లలోకి వెళ్తే అనుకోవాలి. దాని మీద మళ్ళీ రాజకీయం. వారంతా సుస్మిత ఇంట జరిగినటువంటి పూజకి హాజరయ్యారు కాబట్టి ఇప్పుడు గైర్ హాజరుకు మరి ఏదైనా కారణం ఉండొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ముందేమో కొంతమంది సినీ ప్రియులు, కొంతమంది నెటిజన్లు డిస్కషన్ చేశారు. ఇంతకు ముందు కూడా సీమంతానికి రాలేదని చెప్పేసి కొంతమంది నెటిజన్లు అన్నారు. ఇంకొందరు మాత్రం ఈ విధంగా అంటున్నారు. ఆ కొందరెవడో, ఆ నెటిజన్లు ఎవరో, ఆ సినీ ప్రముఖులు ఎవరో ఎవరికి తెలియదు. నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు గైర్హాజరుకు మరేదైనా కారణం ఉండొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఉపాసన సీమంతానికి రాలేదు, ఎందుకు రాలేదు అల్లు మెగా కుటుంబానికే తెలియాలి. వాళ్ళ కుటుంబాలు సావేదో వాళ్ళు వస్తారు. ప్రతి దానికి మెగా కుటుంబం, అల్లు కుటుంబం, అది ఇది ఏంది ఇది. అదేమంటే ఆర్టికల్స్ రాయొచ్చు, తప్పులేదు. వాళ్ళ సినిమాలు వాళ్ళ పర్సనల్ బొక్కల్లోకి వెళ్ళి మనం ఎందుకు రాయాలి? అది ఎవరికి అవసరం? ఇప్పుడు ఉపాసన గారు బేబీ షవర్ జరిగితే ఆ లెక్క ప్రకారం ఇది ఎవరికైనా ప్రజలకు ఉపయోగం ఉందా? లేదు. కానీ రామ్ చరణ్ అభిమానులు ఎవరో కొంతమంది ఉంటారు, మెగా వారసులు వస్తారు అని చెప్పేసి ఏదో ఒకటి మూలం ఉంటది కాబట్టి ఒక అప్డేట్ ఇచ్చాం. ఇలా జరిగిందంట, త్వరలో పిల్లలు పుట్టబోతున్నారంట. ఓకే. రామ్ చరణ్ దగ్గరికి అల్లు అర్జున్ ఎందుకు రాలేదు? అల్లు శిరీష్ ఎందుకు రాలేదు? అల్లు అరవింద్ కి రామ్ చరణ్ కి మధ్య ఏం జరిగింది? చిరంజీవి ఎందుకని చెప్పేసి వీళ్ళని పిలవలేదు? చిరంజీవి కూతురు ఇంటికి అల్లు అరవింద్ ఫ్యామిలీ వెళ్ళింది కదా, మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏంటిది? టెలిస్కోప్ పెట్టి వాళ్ళ జీవితాలను చూడడం అవసరం మనం, లేదంటే భూతద్దాల మీద ఎతకడం అవసరమా? మీరే చెప్పాలి. ఏంది ఈ జర్నలిజం, ఏం జర్నలిజం అంటారు?